గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుతున్నది తులసిబాబు గారు. తులసిబాబు గారు అన్న వ్యక్తి గుడివాడ వెనిగల రాము గారికి రైట్ హ్యాండ్. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే కాలేజీలో చదువున్నాం. కానీ వెనిగల రాము గారు సీనియర్, నెక్స్ట్ ఏమో ఈయనది తులసిబాబుది అద్దంకి గట్టుబాటి రవి గారు, అదే గట్టుబాటి బుజ్జి గారు ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గం. ఆయన ఈ తులసిబాబు గారు అప్పుడు గట్టుబాటి రవి గారికి కూడా అత్యంత సన్నిహితులు. ఎందుకంటే ఆయన 2014 నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చారు. అప్పుడు గొట్టువాటి రవి గారు విజయంలో కూడా పాత్ర పోయించారు. అలాగే 2019లో ఆయన వైసీపీగా చేశారు. అలాగే టీడీపీ నుంచి గొట్టువాటి రవి గారు వచ్చారు, పోటీ చేశారు, విజయం సాధించారు. ఎందుకంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నిన్న రఘురామకృష్ణరాజు గారు అప్పుడు సిఐడి అధికారి సునీల్ బాబు గారు కొట్టినట్టు ఇప్పుడేమో ఆయన కేసులు క్రియేట్ చేస్తున్నారు. అలాగే సునీల్ బాబుకి అత్యంత సన్నిహితుడు ఈ తులసిబాబు. ఈ తులసిబాబు ఈయన గుడివాడ 2023లో గుడివాడ టీడీపీలో జాయిన్ అయ్యి వెనుగల రాముకి రైట్ హ్యాండ్గా ఉంటూ అక్కడ అన్ని తానే తీసుకుంటున్నాడు. ఎందుకంటే కొడాల నాని గారికి అగనిస్ట్ గా ఈయన చేస్తున్నాడు అన్ని తానే. ఒరిజినల్గా ఈ తులసిబాబు ఎక్కడి నుంచి వచ్చాడంటే అద్దంకి నుంచి వచ్చాడు. అద్దంకి నుంచి వచ్చి గుడివాడలో అక్కడ రాజకీయం సాగిస్తున్నాడు. ఈయన రఘురామకృష్ణరాజు కేసులో ఎలాగంటే 2022 వరకు ఈయన వైసీపీ సునీల్ బాబుకి అత్యంత సన్నిహితుడు. ఏ లావాదేవీలు ఉన్నా సరే సునీల్ బాబు ఈయనకి అప్పచెప్తాడు. ఆయన ఎస్పీ గారు ఈయనకి అప్పచెప్తారు, ఈయన దగ్గరుండి చూసుకుంటాడు. నెక్స్ట్ అప్పుడు కూడా సునీల్ బాబు గారు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ అయినప్పుడు సునీల్ బాబు గారు వచ్చి గుండెల మీద కూర్చున్నారు ఒక బలమైన వ్యక్తి అని రఘురామకృష్ణ గారు చెప్తున్నారు. అది కూడా ఆయన దూరించారు, ఆయన తులసిబాబు గారు అని. అలాగా ఈవేళ మనం అప్పుడు వైసీపీలో ఉన్నాడు, చేశాడు, అయిపోయింది. కానీ సిఐడి ఊరుకుండా కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కేసు బయటకు తీస్తున్నారు కాబట్టి తులసిబాబుని అరెస్ట్ చేశారు. కానీ నిన్న గురువారం నుంచి 30 నుంచి 40 కార్ల దాకా ఒక ర్యాలీగా ఒంగోలు ఎస్పీ ఆఫీస్కి వచ్చి మీ సంఘ పేరుతో మీరు యూనిఫామ్ వేసుకురండి, మీ పేర్లు తీసుకుని వీఆర్లు పిన్ చేస్తాం అని. ఇది ఒరిజినల్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఇవే. అసెంబ్లీలో తిట్టడం కానీ ఇవన్నీ కూడా, ఇలాంటివన్నీ కూడా మైనస్లే. ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే ప్రజలు చూస్తారు ఏం చేయాలన్నది. ఇవాళ గుడివాడ ప్రజలు ఏమనుకున్నారంటే నానియే రైట్ అనుకున్నారు. 100% గుడివాడ ప్రజలు వెనుగల రాము కన్నా నానియే రైట్, ఇక్కడ ఏమి చేయట్లేదు వెనుగల రాము అనుకున్నారు. కానీ వెనుగల రాము సునీల్ బాబు కేసు నుంచి తప్పిందాం అన్న గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. అది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది. దీంట్లో నువ్వు కళ చేసేద్దని చెప్పారు. అది కూడా రఘురామకృష్ణరాజు గారు దూకరించారు. తులసిబాబు గారే నా గుండెల మీద కూర్చున్నది అన్నారు. అది ఈయన ఇంతకీ ఏంటంటే చెప్పేది, ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడే ప్రజలకి ఈ పార్టీ కూడా ఇంతే అన్న వేలో ఉంటారు. ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలి అనుకోండి 100% ప్రజలు మళ్ళీ తీర్పు ఎక్స్టెండ్కి ఇస్తారు. తమ్మనపల్లి కానీ పొంగనూరు కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఆదరించారు. అలాగే ఎంత జగన్ ఉన్నా సరే గొట్టుపాటి రవికుమార్ కానీ అనగానే సత్యప్రసాద్ రేబల్లయ్య కానీ నిమ్మకాయల చంద్రజప్ప గారు కానీ ఇలాంటి వాళ్ళు దగ్గర ఎన్ని ఎక్కువ ప్రజల్లో ఉంటారు. అంతేగాని మనం ఏదో టైం పాస్ రాజకీయం చేద్దాం, ఈ టాపిక్ అయితే ఎమ్మెల్యే కాదు ఏదో ఉన్నవాడు ఇలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే ఇంకా రాజకీయంగా మనం ఇంకా కిందకి వెళ్తాం తప్ప పైకి రావాలి. ఎందుకంటే పోలీసులకి ఇచ్చే గౌరవం పోలీసుకి ఇవ్వాల్సిందే ఎవరన్నా సరే. ఎందుకంటే నీ యూనిఫామ్ ఉన్నా సరే ఆ నియమాలు పెట్టి వీళ్ళు వీఆర్ పంపిస్తారంట. ఇలాంటి మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదు.